బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీలోని యూనియన్లను రద్దు చేశారన్నారు మంత్రి వివేక్. గత ప్రభుత్వంలో 15 తారీఖు నాడు జీతాలొచ్చేవన్నారు. కానీ తాము పవర్లోకి వచ్చాక ఫస్ట్ డేకే ఇస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తర్వాత అంగన్వాడీ టీచర్లకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంపై రాజకీయాలు వద్దన్నారు మంత్రి వివేక్. కళ్యాణలక్ష్మి చెక్స్ పంపిణీ కార్యక్రమము, దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఏదైతే గ్యారంటీ కార్డు అమలు చేయడం జరిగిందో దాన్ని అమలు ఎట్లా జరుగుతుంది, 90 రోజులు ప్రజాపాలన, ఈ సమస్యలు ఏమైనా ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలన్నీ కూడా జిల్లా యంత్రాంగం దాన్ని పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అన్ని చోట్ల నేను ఎక్కడైతే వెళ్ళినానో అక్కడ ప్రజలందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్, గ్యారంటీ కార్డు మంచిగా అమలు అవుతుంది, మాకు 200 యూనిట్లు వస్తున్నాయి, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ వస్తుంది, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది, తర్వాత ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్టు నిజంగా ఈ రోజు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇనాగ్రేట్ చేయడానికి పోయినప్పుడు, గృహప్రవేశానికి పోయినప్పుడు చాలా చక్కగా కట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత అందరు కూడా ఎదురు చూస్తున్నారు, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ కొందరికే డబుల్ బెడ్రూమ్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కంకణం కట్టుకొని అందరికీ ఇందిరమ్మ ఇల్లులో రావాలని చెప్పి, నిజంగా దీంట్లో రాజకీయం ఏం లేదు, అందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది, మాకు కూడా ఇల్లు ఉండాలి, ప్రభుత్వము ముందుకు రావాలి అని చెప్పి ఆ ఆశ ఏదైతే ప్రజలలో ఉందో అది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగా మంచిగా అన్ని చోట్ల కూడా అమలు జరుగుతుంది. నేను కూడా చాలా సంతోషపడ్డా ఆ ఇల్లు చూసిన తర్వాత. ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళందరికీ ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు కళ ఉంటుంది, ఆ ఇంటిలో మా కుటుంబం ఉంటుందని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో నేను కూడా వారికి చెప్పినాను, అన్ని జిల్లాలో ఇదే చెప్తున్నాను, ఇందిరమ్మ ఇల్లులో ఎవరికైతే అర్హత ఉందో అందరికీ ఇల్లులు ఇప్పించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఈ వచ్చే సంవత్సరం కూడా 2500 ఇల్లు మనం శాంక్షన్ చేపిస్తాం. ఎందుకంటే ఇది కేవలం ప్రజల కోసము. ఎవరైతే L2, L3లో ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపడేది అవసరం లేదు. ఎందుకంటే ఈసారి బడ్జెట్లో కూడా మళ్ళొకసారి 6,000 కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇల్లుకు కట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఎల్లుండి మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు ఒక మీటింగ్ పెట్టినారు. ఎక్కడైతే బిల్లులు రావడం లేదో, ఇంతకుముందు కట్టుకున్నారో వీళ్ళందరికీ కూడా ఇల్లు పైసలు రావాలి, ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని, నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పినాను, మీరందరూ కూడా ఏ బిల్లు ఎక్కడ ఆగినాయి, ఏం సమస్యలు ఉన్నాయని చెప్తే నేను ఎల్లుండి మీటింగ్లో మంత్రివర్గంతో మాట్లాడి, ఎందుకంటే ఇల్లులు కూడా తొందరగా కట్టుకుంటే బాగుంటుంది. సో ఈ రేట్లన్నీ పెరుగుతున్నాయి, సిమెంటు ఇవన్నీ రేట్లు పెరుగుతున్నాయి, తొందరగా కట్టుకుంటే బాగుంటుందని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సన్న బియ్యం కూడా ప్రజలకు మంచిగా భోజనం చేయాలి, వీళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఒకసారి కేసీఆర్ గారు కూడా అందరికీ సన్న బియ్యం పండించాలని చెప్పినాడు, కానీ ఆయన ఫామ్ హౌస్ అయితే ఆయన దొడ్డు బియ్యం చేసుకున్నారు రోజులలో.